నమస్తే. ఈరోజు సిపిఐ పార్టీ బద్లావ్ జరూరీ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ ఎత్తుకొని పెద్ద ర్యాలీ నిర్వహిస్తుంది. అంబేద్కర్ స్టాచ్యూ నుంచి, అంబర్పేటలోని అంబేద్కర్ స్టాచ్యూ నుంచి అలీ కేఫ్ ఉన్న జ్యోతిరావు పోలీస్ స్టాచ్యూ వరకు. కంప్లీట్గా బీజేపీ పార్టీ చేస్తున్న వ్యవహారాలు కావచ్చు, వ్యవహారాల శైలి అండ్ అలాగే వ్యాపారాలకు సంబంధించిన అన్ని అంశాలపైన కూడా బద్లా జరూరీ హై అందుకే ప్రోగ్రామ్ చేస్తుంది. మాట్లాడమంటే పాటు కొంతమంది సిపిఐ నాయకులు ఉన్నారు. ఏం చెప్తారు? ఈరోజు గత 12 సంవత్సరాలుగా దేశంలో మేము దేశంలో ఉండే ప్రజలకు న్యాయం చేస్తాం, అవినీతిని అంతమొందిస్తాం, స్విస్ బ్యాంకులో దాచినటువంటి ధనాన్ని తీసుకొచ్చి ప్రతి వ్యక్తి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తాము, ప్రజలందరికీ రక్షణ కల్పిస్తాము, 1-2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి వాగ్దానాలతో మరి దేశంలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం గత 12 సంవత్సరాల కాలంలో 2 కోట్ల ఉద్యోగాలు కాకపోనుగా ఈ దేశంలో ఉండేటువంటి ఉద్యోగుల అంటే నిరుద్యోగులు అయ్యే విధంగా పరిశ్రమలను మూత పెట్టడము, ఆ పరిశ్రమల్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడము, దాంతో పాటుగా ఈరోజు మహిళలకు రక్షణ కల్పిస్తామని చెప్పేసి మోడీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఈరోజు గత 12 సంవత్సరాల కాలంలో భారతదేశంలో ఎన్నడూ లేని విధంగా అత్యాచారాలు, మహిళల మీద వేధింపులు ఇవన్నీ చాలా దాదాపు 140% పెరిగినాయనేటువంటివి క్రైమ్ రిపోర్ట్ చెప్తా ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఎవరో చేస్తున్నారనేది కాదు, బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఈరోజు ఈ యొక్క మహిళలపైన జరుగుతున్నటువంటి దాడుల్లో కానివ్వండి, లైంగిక దాడుల్లో కానివ్వండి, అత్యాచారాల దాంట్లో కానివ్వండి, వాళ్ళు ప్రముఖంగా వస్తున్నా కూడా వాళ్లను శిక్షించబోయే బదులు ఈ ప్రభుత్వం వాళ్ళని రక్షించి వాళ్ళని నిర్దోషులుగా ప్రకటిస్తున్నటువంటి ఘటన ఇంతకంటే దుర్మార్గమైంది లేదు. ఈరోజు లెజర్స్ మీద జరిగినటువంటి లైంగిక వేధింపుల కేసుల్లో బ్రిజ్భూషణ్ నేరస్తుడని తెలిసినా కూడా ఈరోజు నిర్దోషిగా ఆయనను ప్రకటించడం అనేటువంటిది ఈ దేశంలో ఉండేటువంటి ఒక మహిళా క్రీడాకారులకు ఈ దేశ ప్రభుత్వం ఏమి హామీ ఇస్తుంది అనేటువంటి తెలుస్తా ఉన్నాం. రైతుల పోరాటం జరిగేటప్పుడు రైతుల మీద జరిగినటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి దౌర్జన్యాలు కానివ్వండి, లేకపోతే దాష్టికాలు కానివ్వండి, రైతులను కొంతమందిని చంపినటువంటి ఘటనలో కూడా అక్కడ ఉండేటువంటి లోకల్ ఎమ్మెల్యేని, యూపీలో ఉండేటువంటి ఒక ఎమ్మెల్యేని వీళ్ళు కొమ్ముగాచారనేటువంటి స్పష్టంగా అతను నిర్దోషి అని తేల్చేశారు. అదే కాకుండా వీళ్ళు అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న కతవ హత్రాస్ అనేటువంటి ఘటనలో అక్కడ ఉండేటి భూస్వామ్య బీజేపీ ఒత్తాసుదారులందరూ కూడా అక్కడ ఉండే మహిళలపై అత్యాచారం జరిగితే వాళ్ళని నిర్దోషులుగా ప్రకటించేసి వాళ్ళకు పూలదండ వేసి జైల్లో నుంచి వస్తే స్వాగతం పలికినటువంటి దురదృష్టకరమైనటువంటి ఘటనలు ఈరోజు బీజేపీ ప్రభుత్వంలో చూస్తా ఉన్నాం. దాంతోపాటుగా ఈ మధ్యకాలంలో ఈరోజు ఎన్నో ఆశలతోటి కుటుంబాల్లో ఉండేటువంటి పిల్లల్ని చదివించి మా జీవితాలు ఇట్లున్నా, మా పిల్లల జీవితాలు బాగుండాలని చెప్పేసి లక్షలాది మంది పిల్లల్ని ఈరోజు 23 లక్షల మంది పిల్లల్ని నీట్ ఎగ్జామ్స్లో రాయిస్తే దాంట్లో అవినీతి బయటపడటం, పేపర్ లీక్ అవ్వటము, దాంతో ఈరోజు మరి వాళ్ళందరూ కూడా ఏంటంటే సానుభూతితో పరిశీలించకుండా వాళ్ళని ఒక చిన్న పురుగుల కింద లెక్క కట్టడం అనేటువంటి దాంతో ఈరోజు వచ్చినటువంటి వెల్లువ బొద్దింకల పార్టీ అంటే కాక్రోచ్ పార్టీ అనేటువంటి దాని యొక్క జలక్ అనేటువంటిది ఈరోజు దేశంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ఒక కదలిక తీసుకొచ్చేసింది. అంతకుముందు వాళ్ళ యొక్క పోరాటాన్ని వాళ్ళు అంటే అంగీకరించకుండా వాళ్ళ మీద జరిగినటువంటి 20వ తారీఖు నాడు జరిగినటువంటి దాడి అనేటువంటి అమ్మాయిలను చూడకుండా, మగ పిల్లలనే చూడకుండా, అంటే మన ఇంట్లో పిల్లలు ఏదైనా గోల్ చేస్తే ఒక చెంపదెబ్బ కొట్టడమే ఇబ్బంది పడతాం, కానీ పెల్లెట్ దాడి జరపడం, పెద్ద పెద్ద లాఠీలతో అంటే మేకులు కూర్చున్నటువంటి దాడులు జరపడం అనేటువంటిది ఈ దేశంలో ఉండేటువంటి యువతకి ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చే సందేశం ఏమిటి? మీరు రోడ్ల మీదకి రావద్దు, మీరు అడిగే హక్కు లేదు, ప్రశ్నించే హక్కు లేదు, మీరందరూ దేశద్రోహులు అనేటువంటి ఒక దుర్మార్గపూరితమైనటువంటి నేరాలను వాళ్ళ మీద మోపడం అనేటువంటిది చాలా దుర్మార్గమైన చర్య. ఈరోజు దేశంలో బదలావో జరూరీ హై అనేటువంటి ఒక నినాదం ఎందుకు తీసుకున్నామంటే ఈ బీజేపీ ప్రభుత్వం ఒక హయాంలో ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలకు న్యాయం జరగదు, రైతులకు న్యాయం జరగదు. బదలావో ఇలాంటి నినాదాల వల్ల బీజేపీ గవర్నమెంట్ దిగుతుంది. ఎందుకంటే 12 ఏళ్ళుగా చాలా గట్టిగా తీసుకురావటం, జనంలో చైతన్యం తీసుకురావటం. ఈ రోజు కార్మిక వర్గం 100 సంవత్సరాలు పోరాడి సాధించుకున్నటువంటి ఒక 44 చట్టాలని ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 కోళ్లుగా మార్చేసేసి ఈరోజు సమ్మె చేసే హక్కును కానివ్వండి, పని గంటల యొక్క విధానాన్ని కానివ్వండి, లేకపోతే మహిళా కార్మికుల యొక్క సంక్షేమం కోసం కానివ్వండి, వాళ్ళు వచ్చినటువంటి అన్నిటిని కూడా తుంగలో దెక్కేసేసి సమ్మె చేసే హక్కు లేకుండా 8 గంటల పని విధానాన్ని 12 గంటలు ఇస్తూ ఏంటంటే ఈ ప్రభుత్వం ఎవరికి ఒత్తాసు పలుకుతుందంటే సంపన్నులకి, కార్పొరేట్ వర్గాలకి, ఆదాని అంబానీలకు చేకూర్చేలాగా ఈనాడు విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, ఈనాడు మొత్తం కొండలు గుట్టలన్నీ కూడా వాళ్ళు పరం చేసేసి వీళ్ళు ఏంటంటే దిష్టి బొమ్మలాగా వాళ్ళ యొక్క చెప్పు చేతుల్లో ఒక దీంట్లో
రాజ్యం వెళ్తున్నారు, ఇలాంటి ప్రభుత్వం మా పొద్దు అని చెప్పడం కోసమని ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సిపిఐ దీనిపైన పెద్ద ఎత్తున పోరాటం చేస్తారు, లేకపోతే ఇలాంటి ర్యాలీలు చేసి దీంతో అయిపోయిందని చెప్పి సైలెంట్ ఉంటారు? చైతన్యపరచడం మా యొక్క బాధ్యత అండి. గతంలో మాకు తెలంగాణ సాయుధ పోరాటంలో ఈనాడు నిజాంను గద్దెదించినటువంటి చరిత్ర కమ్యూనిస్టులకు ఉన్నది. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఎక్కడ ఏమి అన్యాయం జరిగినా సరే, ఏ పేద ప్రజలకు కానివ్వండి, ఏ మహిళలకు కానివ్వండి, ఏ ఉద్యోగులకు కానివ్వండి, జరిగేటువంటి అన్యాయాలను ఎదుర్కోవడానికి మా ప్రజా సంఘాలన్నీ కూడా ఏఐటీసీ, రైతు సంఘాలు, మహిళా సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాయి. చేసి మోడీని గద్దెదించే వరకు ఈ పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయి.